జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఒకసారి మనం మాల్దీవ్స్కి వెళ్దాం సార్. మాల్దీవ్స్ కి సంబంధించిన టాపిక్ లో మేజర్ గా వాళ్ళ టూరిజం మొత్తం దెబ్బతిన్నది అనేది మాత్రం నిజం. ఆ దెబ్బతినడంలో భాగంగా మన భారతదేశపు టూరిస్టులు ఇంతకు ముందు ఆ మాల్దీవ్స్ ని విజిట్ చేసే టూరిస్టుల ఆయా దేశాల వారీగా లిస్ట్ ఇస్తే భారత్ నుంచి వెళ్ళే వాళ్ళు నంబర్ 1 స్థానంలో ఉండేది. బట్ ఇప్పుడు 2023లో నంబర్ 1 లో ఉన్నాము. ఇప్పుడు చూస్తే రీసెంట్ డేటా చెప్తుంది ఏంటంటే మనం నంబర్ 5 కి వచ్చేసాం. సో 4 దేశాల తర్వాత మనం 5th పొజిషన్ లోకి వచ్చామంటే మన టూరిస్టులు చాలా వరకు తగ్గిపోయారు. ఒక వీడియో చేసిన ఇంపాక్ట్ అది. నరేంద్ర మోదీ గారు ఒక కుర్చీ విప్పి కూర్చుంటే వచ్చిన ఇంపాక్ట్ అది. సో బేసికలీ అండ్ ఇంకోటి మాల్దీవ్స్ లో ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ ఇంపీచ్మెంట్ కి కూడా పూనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మొహమ్మద్ మొయిజు కి సంబంధించి ఆయన పైన ఇంపీచ్ చేయాలనే దాంట్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అఫ్ కోర్స్ భారత ప్రభుత్వం చాలా మెచ్యూర్డ్ గా ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. దట్స్ దేర్ ఇంటర్నల్ మ్యాటర్ అన్నారు. మనం చేయాల్సిందే చేయొచ్చు, ఏమన్నా కావచ్చు కానీ బట్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మన దగ్గర ఎవరైనా సరే మన ఇండియాకి సంబంధించిన ఇష్యూస్ లో ఏదైనా మాట్లాడితే డెఫినెట్లీ ఇది ఇంటర్నల్ మ్యాటర్ అంటాం కదా. సో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ అనేస్తాం మనం. ఇప్పుడు ఈ 2 అంశాల గురించి ఒకసారి వివరిస్తారా? అండ్ ఇంకొక వైపు జయశంకర్ గారు అసలు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు కూడా. సనత్ జయసూర్య అనుకుంటా దాన్ని ట్వీట్ చేశారు, రిప్లై ఇచ్చాడు. ఏంటంటే మీరు వీలైతే అక్కడ ఏదో ఒక కాంక్లేవ్ లో మాట్లాడుతూ ఎస్ జయశంకర్ ని ఏదో అడిగారు, ఏంటి ఏదో ప్రశ్నకు బదులుగా అని చెప్తుంది ఏంటంటే వీలైతే ఈసారి ఇండియన్స్ కి నేను ఒక సజెషన్ ఇస్తున్నాను, వీలైతే మీరు శ్రీలంకకు వెళ్ళండి అండ్ సీరియస్ అని చెప్పేసి ఆయన అన్నారు అనమాట. టూరిస్ట్ అంటే మాల్దీవ్స్ కాదు అని చెప్పకుండానే శ్రీలంకకు వెళ్ళండి అని చెప్పడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకసారి ఈ 3-4 అంశాలని ఎట్లా విశ్లేషిస్తారు? మనకు బేసిక్ గా ఏంటంటే అక్కడ భారత వ్యతిరేకమైనటువంటి స్టెప్ తీసుకున్నందుకు క్రమేపీ ఆ ప్రజలలో ఒక విధమైనటువంటి రియలైజేషన్ వస్తున్నది. ఇదే కనుక కంటిన్యూ అయితే కనుక మన చాలా ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని వాళ్ళు అర్థం చేసుకుంది. ఎప్పుడైతే వాళ్ళు మోదీ గారికి వ్యతిరేకంగా భారతదేశానికి వ్యతిరేకంగా అటువంటి పిచ్చికూతలు కూశారో సడన్ గా అంటే భారత ప్రభుత్వం ప్రమేయం లేకుండా భారతదేశంలో అందరూ కూడాను దానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేయడము, సోషల్ మీడియాలో పెట్టడం ఇవన్నీ చేశాక ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళ టూరిజం గణనీయంగా పడిపోయింది. ఆగిపోయింది నేను అన్న, కంప్లీట్ గా ఆగిపోలేదు, కానీ ఫస్ట్ స్పాట్ నుంచి మనం 5th స్పాట్కి వచ్చాం. వాళ్ళకి మాక్సిమం టూరిస్టులు మనం ఇక్కడి నుంచే వెళ్ళేవాళ్ళు. బాలీవుడ్ అంతా అక్కడే వెళ్ళేవాళ్ళు. వాళ్ళందరూ కూడా అక్కడ మన హీరోయిన్లు అందరూ సోకాల్డ్ కరాచీ వుడ్ అందామా, దాన్ని ఉర్దూ వుడ్ అందామా, దాన్ని ఏమంటామా, హీరో నాగార్జున ఒక వీడియోలో చెప్పారు కూడా. యాక్చువల్లీ ఆయన మొన్న 18th కి వెళ్ళాలని బుక్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. ఆయన షూట్ అయిపోయిన తర్వాత వెళ్దామని మాల్దీవ్స్ కి ఎప్పుడు వెళ్ళేవాడే. బట్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను క్యాన్సిల్ చేసుకున్నాను టికెట్స్ అని నాగార్జున ఇచ్చిన స్టేట్మెంట్. నాగార్జున గారు చెప్పారు. ఇప్పుడు అదే పరిస్థితి వాళ్ళకు కూడా వచ్చింది. ఇప్పుడు హీరోయిన్లు ఆస్పైరింగ్ హీరోయిన్స్ అంటారు కదా, ఏదో వాళ్ళకి రోల్స్ కావాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఫోటో షూట్స్ వెళ్ళి మాల్దీవ్స్ లో వాళ్ళు ఏదో బికినీలు వేసుకొని ఫోటో షూట్స్ చేసి మీడియాలో పెట్టేసరికి వాళ్ళకి ఏదో అవకాశాలు వస్తాయి. ఇదంతా పెద్ద సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ఎవరైనా అక్కడికి వెళ్ళి అటువంటి షూట్స్ పెడితే కనుక వాళ్ళని ట్రోల్ చేసి దేశద్రోహులుగా చిత్రీకరించే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఆ ఇండస్ట్రీ అంతా చచ్చిపోయింది. మాల్దీవ్స్ దేని ఆధారంగా వాళ్ళ టూరిజం ఇండస్ట్రీ భారతదేశంలో వాళ్ళకు గ్రిప్ ఉండేదో అది మొత్తం నాశనం అయిపోయింది. మరి పోనీ ఏమైనా చైనా సడన్ గా ఈ నంబర్లన్నీ వాళ్ళు నింపగలిగారంటే చైనా ఇప్పుడు కూడా వాళ్ళు 4వ స్థానంలో వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈరోజు పరిస్థితి ఏంటంటే రష్యా నుంచి వస్తున్నారు కొంతమంది అక్కడికి. భారతదేశం నుంచి వస్తేనే వాళ్ళకి ఏమైనా ఉనికి ఉంది, లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది వాళ్ళకి క్రమేపీ రియలైజేషన్ వస్తున్నది. వాళ్ళ అపోజిషన్ లీడర్ కూడా జమూరీ పార్టీ అని ఒక పార్టీ ఉన్నది. ఆ పార్టీ లీడర్ కూడా ఏం చెప్పారంటే మీరు ప్రధానమంత్రికి వ్యతిరేకంగా మీరు చేసిన మాటలు కానీ భారతదేశానికి వ్యతిరేకంగా మీరు చేసిన వాటిని కూడా దీన్ని మీరు ఖండించండి, భారతదేశానికి మీరు క్షమాపణ చెప్పండి అని ఆయన కోరడం జరిగింది. అంతేకాదు ఈ పార్టీలన్నీ కలిసి, అపోజిషన్ పార్టీస్ అన్ని కలిసి ప్రెసిడెంట్ మొయిజుని తీసేయడానికి కోసం అని చెప్పి ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేశారు. బహుశా అది రాబోయే వారంలో ఇంపీచ్మెంట్ డిస్కషన్స్ కూడా జరుగుతాయి. ఇంత లోపల ఏం చేశారంటే ప్రభుత్వం అపోజిషన్ లీడర్స్ ని, అపోజిషన్ సంబంధించినటువంటి వాళ్ళని వీళ్ళు బెదిరించడము, వాళ్ళని ఫిజికల్ గా కొట్టడం లాంటివి కూడా చేస్తుంది. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ చైనా ఇన్వెస్ట్ చేసింది యమీన్ మీదనో మొవజో మీద. ఇంత పైసలు ఇన్వెస్ట్ చేసి అక్కడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పోయి మళ్ళీ భారత ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది అంటే మరి చైనా ఊరుకుంటుందా? కాబట్టి చైనా ఏదో ఒకటి చర్య చేస్తుంది. అపోజిషన్ ని ఏదో కొనడమైనా ప్రయత్నం చేస్తారు. ఒకవేళ కొనలేకపోతే మాత్రం ఫిజికల్ గా వాళ్ళని మీద అటాక్ చేయడము,
లేదా ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడమో ఇటువంటివేవో చేసి భారత ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ రాకుండా ఉండే ప్రయత్నాలు వాళ్ళు అక్కడ తప్పకుండా చేస్తారు. ఇంతలోపల వాళ్ళు ఏం చేశారంటే ఒక ఎయిర్ అంబులెన్స్ శ్రీలంక తోటి ఒప్పందం చేసుకున్నారు. మోయిజ్ మన మాల్డీవ్స్ ఎయిర్ అంబులెన్స్ అంతా ఈరోజు మనమే సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు రమారమి 70 నుంచి 80 మంది మన సిబ్బంది అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడైనా దీవిలో ఏ ఐలాండ్ లో అయినా ఎక్కడైనా కనుక వాళ్ళకు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే కనుక మన బోట్లే, మన కోస్ట్ గార్డ్ బోట్స్ వెళ్ళడము, అలాగే హెలికాప్టర్లు మనమే వెళ్ళడము, లేదా ఎయిర్ అంబులెన్స్ వెళ్ళి వాళ్ళని తీసుకురావడం, ఇవన్నీ మనమే చేస్తాం. కాబట్టి భారతదేశానికి ప్రత్యామ్నాయం కావాలని శ్రీలంకతో ఒప్పందం చేసుకున్నాం. శ్రీలంకనే ఈరోజు భారతదేశం మీద ఆధారపడి ఉంది. చైనా దగ్గర రానికుండా ఆపేస్తున్నారు. ఈరోజు భారతదేశం కనుక మన దగ్గర షిప్ రాకపోతే వాళ్ళకి తిండి లేదు, వాళ్ళకి పెట్రోల్ డీజిల్ లేదు వాళ్ళకి పరిస్థితి. కాబట్టి సరే ఏం ప్రత్యామ్నాయం చేసుకున్నా కానీ అల్టిమేట్లీ భారతదేశం దాంట్లో చాలా కీలకమైన పాత్ర పోషించక తప్పదు. వాళ్ళ ఫైనాన్స్ మీద ఫారెన్ మినిస్ట్రీ, మన ఫారెన్ మినిస్ట్రీ చాలా సీరియస్ గా సుదీర్ఘంగా చర్చించుకున్న తర్వాత ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి ఒక సొల్యూషన్ తీసుకొస్తున్నాము. భారత సిబ్బంది ఎవరైతే మాల్డీవ్స్ లో ఉన్నారో వాళ్ళ విషయంలో ఒక ఒప్పందానికి వస్తున్నాము అని చెప్పారు. కానీ ఆ ఒప్పందం ఏ రూపంలో ఉంటుంది అని వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు. సో నేను అనుకోవడం బహుశా ఏంటంటే డైరెక్ట్ గా మన నేవీను, ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న వాళ్ళని తీసేసి బహుశా సివిలియన్స్ పెడతారని నేను అనుకుంటున్నాను. అది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశం మాత్రం అక్కడ మన సిబ్బంది పెట్టుకుంటాము, చైనాని అక్కడ రానివ్వము. చాలా క్లియర్. ఒకవేళ మూవీస్ లో కనుక చేస్తే కనుక మూవీస్ లోనే ఉండకపోవచ్చు. కాబట్టి మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకునే దిశగా మనం తప్పకుండా చేస్తాం. కాబట్టి మాల్డీవ్స్ యొక్క డెవలప్మెంట్స్ లో చైనా చాలా దెబ్బగా గట్టిగా కన్ను తినింది అది. కాబట్టి చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి చైనా, భారతదేశం ఇద్దరు క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడుతున్నాం అక్కడ. అల్టిమేట్ గా ఒకవేళ చైనా ఇప్పుడు గెలిచినా కానీ కూడా లాంగ్ టర్మ్ లో మాత్రం భారతదేశం మళ్ళీ మన స్పేస్ ని రీక్లెయిమ్ చేసి తీరుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.